ఒక వృత్తం ఎక్కడ మొదలవుతుంది అంటే ఏమని చెప్తారు? ఏ పాయింట్ దగ్గర ప్రారంభమైందని భావించినా దాని అవతలి పాయింట్ దగ్గర ఎండ్ అయిపోతుంది. అలాగే ఖగోళం అనే ఈ విశ్వాంతరాళంలో కాలాన్ని ఎవరికి తోచిన పద్ధతిలో వారు గణించుకోవచ్చు. ఎవరి అవగాహన స్థాయిని బట్టి వర్తమానం నుంచి భూతకాలంలోకి, వర్తమానం నుంచి భవిష్యత్తులోకి తొంగి చూస్తారు. ఎవరి దృష్టి ఎంత వెనక్కి, ఎంత ముందుకు వెళుతున్నదనేది వారి చారిత్రక సాంస్కృతిక నేపథ్యమే నిర్ధారిస్తుంది. మరి భారతీయుడు ఉగాది జరుపుకుంటున్న సందర్భంలో మన దేశ ప్రజల దృష్టి పదం ఎంత దూరం ప్రసంగించాలి? దానికుండే ప్రామాణిత ఏంటి? సంవత్సరంలో 365 రోజులు, లీప్ సంవత్సరం పేరుతో 4 ఏళ్లకొకసారి 366 రోజులు కూడా వస్తాయి. సూర్యోదయం సూర్యాస్తమయాల లెక్కను అనుసరించి ఓవరాల్ గా ప్రపంచ మానవుడు గణించుకుంటోన్న కామన్ క్యాలెండర్ అది. అలా సంవత్సరం అనే సర్కిల్లో ఎక్కడ మొదలు పెట్టినా 365 రోజులే వస్తుంది కదా. ఇది ప్రపంచమంతా అనుసరిస్తోన్న ఇంగ్లీష్ గణన. ఇందులో సంస్కృతి సంప్రదాయాలంటూ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. అయితే భారతీయుడి కాలగణన కూడా 365 రోజులకు లోబడే ఉంది. కానీ ఇంగ్లీష్ గణనలో మాదిరిగా జనవరి 1 నుంచి కాకుండా మార్చి ఏప్రిల్ మాసాల్లో వచ్చే ఉగాది నుంచి ఈ సాంప్రదాయ క్యాలెండర్ ప్రారంభమవుతుంది. భారతీయుల్లో ప్రత్యేకమైన సౌరమానం, ప్రత్యేకమైన చాంద్రమానం వంటి గణనలు కూడా ఉన్నాయి. ఇక తెలుగువాడి దగ్గరకు వచ్చేసరికి చాంద్రమానాన్నే అంతా ఫాలో అవుతూ ఉంటారు. ఎలాంటి శుభకార్యాలైనా, ఎలాంటి కుటుంబ అవసరాలైనా భారతీయుల్లో చాలా మంది చాంద్రమానాన్ని అనుసరించే నిర్వర్తించుకుంటున్నారు. మరి తెలుగుడి క్యాలెండర్ ఎక్కడ మొదలవుతుంది? తెలుగుడి క్యాలెండర్ ఉగాదితో మొదలవుతుంది. ఒక్క తెలుగు ప్రజలే కాదు, భారతీయులు చాలా మంది ఉగాదిని అనుసరిస్తూ ఉంటారు. కాకపోతే ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో ఈ ఉగాదిని జరుపుకుంటూ ఉంటారు. కానీ దాదాపుగా అందరికీ మొదలయ్యే మొదటి రోజు ఉగాది. ఉగాది ఈ పదమే చెప్తున్నట్టుగా యుగారంభం జరిగిన రోజని ఇట్టే తెలిసిపోతుంది. యుగానికి ఆది కాబట్టి దాన్ని యుగాది లేదా ఉగాది అని చెప్పుకుంటున్నాం. ఆ విరాట్ విశ్వరూపుడైన ఆ సృష్టికర్త విశ్వరచనకు పూనుకున్న రోజే ఉగాదిగా మన పురాణాలు చెబుతున్నాయి. విశ్వరచన తరువాత చాలా యుగాలు, సహస్రాబ్దాలు గడిచిపోయాక వేదాలు ఆవిర్భవించాయట. అంటే ఆ లెక్కన అతి పురాతనమైన వేదాల కన్నా ముందే యుగారంభం జరిగిన రోజును మన వాళ్లు గుర్తించారన్నమాట. దాన్నే ఇంకో రకంగా చెప్పుకోవాలంటే వేదాలు ఎప్పుడు పుట్టాయో కూడా ఇతమిద్ధంగా చెప్పలేని ఆధునిక బుద్ధిజీవుల కన్నా భారతీయ గణితవేత్తలను మరింత పర్ఫెక్ట్ అని చెప్పుకోవాల్సి ఉంటుందంటారు జ్యోతిష పండితులు, కాలగణన మేధావులు. మనకు ఉగాది ఎప్పుడు మొదలైందో ఎవ్వరూ చెప్పలేరు. అలా కాలక్రమంలో సంప్రదాయాన్ని మేళవించి మన పూర్వీకులు ఇలా జరుపుకున్నారని చెప్పుకుంటూ దాన్నే మనం కూడా అనుసరించి ఉగాది పండుగ జరుపుకుంటున్నాం. విశ్వ ప్రజాపతి తన విరాట్ స్వరూపాన్ని ఉగాది రోజునే సాకారం గావించి ఈ ప్రపంచంలోని సకల జీవులను తన సంకల్ప మాత్రం చేతనే సృష్టించాట. కదిలే జీవులు, కదలని జీవులు, ఉభయ జీవులు, ఇవి కాకుండా జడ పదార్థాలు, కొండలు, పర్వతాలు, సముద్రాలు, తటాకాలు ఎన్నని చెప్పగలం? కేవలం ఒక్క సంకల్పం మాత్రం చేతనే భూగోళాన్ని, ఖగోళాన్ని రూపొందించాడు. అలా జరిగిన రోజే ఉగాది. అలాంటి రోజు కాబట్టి ఆ విశ్వ సృష్టికర్తకు వినమ్రంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉగాదిని జరుపుకుంటున్నారు. ఇక యుగం ప్రారంభమైన సందర్భాన్ని మనం పండుగగా జరుపుకుంటున్నాం అంటే యుగం ఎప్పుడు మొదలైందో మన వాళ్లకు తెలుసన్నమాటే కదా. అవును, ఈ యుగం ఎప్పుడు ప్రారంభమైందో మన వాళ్లు పంచాంగాల్లో లెక్కలు కట్టి మరీ చెప్పారు. ఏ శుభకార్యం తలపెట్టినా సంకల్పం చెప్పుకోవడం హిందువులకు ఆనవాయితీ. ఈ భూమి మీద సూర్యుడికి ఏ దిక్కుగా, ఏ నదుల మధ్యలో తాను ఉన్నాడో, తన పూర్వీకులెవరో ఆ పరమేశ్వరుడికి పరిచయం చేసుకుంటూ, తాను తన పూర్వీకులకు ఎంత దూరంలో, ఎన్నవ తరంలో ఉన్నాడో కూడా చెప్పుకుంటూ, ఫలానా శుభకార్యాన్ని తలపెడుతున్నానని, ఆ పని నిర్విఘ్నంగా జరిగేలా చూడాలని ఆ విరాట్ పురుషుణ్ణి భారతీయులు వేడుకుంటూ ఉంటారు. సృష్టి మొదలై ఎన్ని కల్పాలు, ఎన్ని మన్వంతరాలు, ఎన్ని యుగాలు గడిచిందో చెప్పుకుని ఇప్పుడున్న సంవత్సరాన్ని, ఋతువును, మాసాన్ని, తిథిని, నక్షత్రాల్ని కూడా స్మరించుకుని చాలా పర్ఫెక్ట్ గా ఆ దేవుడికి తనను పరిచయం చేసుకుంటాడు. ఆ పరిచయ వాక్యాలు పూర్తయ్యాక తలపెట్టిన శుభకార్యాన్ని ఆ పరమేశ్వరుడికి వివరిస్తాడు. ఇది మన వాళ్ల కాలగణన. మరి ఈ కాలగణనకు ఎంతమంది ఋషి పుంగోలు ఎన్ని విధాలుగా కృషి చేశారో ఎక్కడా కూడా గ్రంథస్థం కాలేదు. అనామకులైన మహానుభావుల కృషి పరంపరలో భాగంగా వరాహమిహిరుడు, పరాశరుల వంటి మహానుభావుల నిజ నిర్ధారణతో పక్కా పంచాంగం ఈ ప్రపంచాన్ని పలకరించింది.
అందుకే పంచాంగంతో ప్రయాణించడం అంటే భగవంతుడితో ప్రయాణించడం అనేది. భగవంతుడు కాలస్వరూపుడు కాబట్టి కాలగణన అనేది భగవదారాధనగా భాసిల్లుతూ వస్తోందని జ్యోతిష్యవేత్తలు చెబుతున్నారు. ప్రతిరోజు పంచాంగాన్ని ఫాలో అయ్యేవారు తీవ్రమైన నష్టాలకు గురి కాబోరని, దేవుడు ఆశీస్సులు వారికి తప్పుకుంటాయని వాళ్ళు చెబుతున్నారు. పంచాంగానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకే పంచాంగం అందరింట్లో ఉండాలి. పంచాంగాన్ని రోజు ఒక్కసారి తిథివార నక్షత్ర యోగకరణం చదవడం వల్ల ఆయుష్, ఐశ్వర్యం, ఆరోగ్యం అభివృద్ధి అవుతుంది అని చెప్పుకుంటున్నాం. పంచాంగానికి ఉంటే ప్రాశస్యం వల్లనే ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేస్తారు. ఆ ఏడాదిలో తమకు ఓవరాల్ గా ఎలాంటి ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి, తమ మార్గంలో ఎలాంటి నష్టాలకు ఆస్కారం ఉంది, వాటి నుంచి తప్పించుకోవాలంటే ఏ కార్యక్రమాలు చేయాలి, ఏ కార్యక్రమాలు వాయిదా వేయాలి అనే జాగ్రత్తలను జ్యోతిష్యం వివరిస్తూ ఉంటుందంటారు. అందుకే జ్యోతిషానికి పంచాంగానికి రాను డిమాండ్ పెరుగుతోందే తప్ప ఎక్కడా తగ్గడం లేదు. రాజకీయ నాయకుల నుంచి పామరుల వరకు అందరూ జ్యోతిష్యాన్ని ఫాలో అవుతున్నారు. ఎందుకంటే ప్రతి మనిషికి తన గురించి తాను తెలుసుకోవాలనే ఆసక్తిని మించి ఇంకే ఉంటుంది. అందుకే జ్యోతిష్యానికి నానాటికి పాపులారిటీ పెరుగుతోంది. జ్యోతిష తరగతులు, ప్రపంచ స్థాయి యూనివర్సిటీలు రోజురోజుకు ఆవిర్భవిస్తున్నాయి. ప్రజలకు ప్రెడిక్షన్స్ ఇవ్వడంతో సామాన్య జనం మరింతగా ఆకర్షితులవుతున్నారు అంటే అతిశయోక్తి కాదు.